సీనియర్ జర్నలిస్ట్ జూమ్లో అందుబాటులో ఉన్న విజయ్ గారు, ఢిల్లీ వేదికగా కొనసాగుతున్నటువంటి ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులపైన ఎట్లా స్పందిస్తారు విజయ్? చాలా అమానుషమైనటువంటి చర్య కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటిది. ఇది ఒక ప్రజాస్వామికం అణచివేత. ఆ మహిళలను హింసించినటువంటి తీరు దేశ ప్రజానీకం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశ ప్రజానీకం చైతన్యవంతం కావాల్సినటువంటి సమయం. లేకపోతే ఒక అరాచక ఏలటానికి మరొక భారతదేశము ఆఫ్ఘనిస్తాన్ లాగా తాలిబాన్ల చేతులు ఎట్లా ఉండేనో ఆ రకంగా కాబోతుంది. మొత్తం మధ్యతరగతి ప్రజానికం మతం పేరుతోటి, హిందూ ఉన్మాదం పేరుతోటి ఇంత అరాచకాలు, పేపర్ లీక్లు, ఎన్ని పేపర్ లీక్లని ఒక్క నీట్ పేపర్ కూడా కనీసం సరిగా నిర్వహించలేనటువంటి స్థాయిలోకి భారతదేశాన్ని తీసుకెళ్లారు. 140 కోట్ల జనాభాకు ఎంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి. ఒక్క నీట్ కాదు, లీక్ గాని పేపరే లేదు. మొత్తం ఇంకా వాళ్ళు పరిపాలిస్తే నిజంగా బీజేపీ అధికారం ఉన్న చోట ఇంకా ఘోరాతి ఘోరమైనటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక ఎగ్జామ్స్ నిర్వహించండి, సరిగ్గా నిర్వహించండి. ఎగ్జామ్స్ నిర్వహించడంలో ఫెయిల్ అయినటువంటి మంత్రిని రిజైన్ చేయండి అని ధర్నా చేస్తే, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్తగా ఉన్న జనరేషన్ ఆ రకమైనటువంటి ధర్నాలు చేస్తే, ఒక దమనకాండ ప్రదర్శిస్తూ వాటర్ క్యాన్లు, టియర్ గ్యాస్లు, వాళ్ళ లాఠీలతోటి తగలరాని చోట తగులుతూ కుచ్చరాని చోట కూర్చే విధంగా మహిళల పట్ల, స్టూడెంట్స్, మహిళా విద్యార్థుల పట్ల ఎంత ఘోరంగా అవమానించే విధంగా ఇది ఎవరు తల దించుకునే హిందూ మతం పేరు చెప్తున్నటువంటి వాళ్ళు హిందూ మతంలో ఆడవాళ్ళని గౌరవించే తీరు ఇదేనా? మహిళలను గౌరవించే తీరు ఇదేనా? వాళ్ళని శత్రువులు ఏమంటున్నారు? విదేశీ శత్రువులు, వీళ్ళంతా విదేశీయులు అని కూడా ముద్ర వేస్తున్నటువంటిది. అరే వాళ్ళు విదేశీయులు అయితే మరి ఎందుకు వచ్చినావు దేశంలో? వాళ్ళంతా విదేశీయులేనా? వచ్చిన వాళ్ళంతా విదేశీ చేతుల్లో ఉంటున్నటువంటి అంటే వాళ్ళకి పంపించేసేయండి, వేరే దేశం పంపించండి. మిమ్మల్ని ప్రశ్నించినోడంతా విదేశీయుడు, మిమ్మల్ని ప్రశ్నించినోడల్లా పాకిస్తాన్ అంటే మీరు ఈ దేశంలో అందరు ప్రశ్నించిన ప్రతి పౌరుని, ప్రశ్నించిన ప్రతి స్టూడెంట్ని తీసి వేరే దేశాన్ని పంపించాలి, లేదా మీరు చంపేనైనా చంపేయాలి. అంటే ఆ రకమైనటువంటి పరిపాలన కొనసాగించే దానికి బేస్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఒక ఉన్మాదాన్ని క్రమంగా ప్రశ్నించినోడల్లా దేశద్రోహి, ప్రశ్నించినోడల్లా హిందూ ద్రోహి అనేది ఒక ముద్ర వేస్తే ప్రశ్నించకుండా ఉంటారు. ప్రశ్న అనే ఒక కాన్సెప్ట్ తోటి ఆ యొక్క భావజాలాన్ని డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి తీరు సేమ్ మనకి ఇక్కడ తెలంగాణ ఉద్యమమే కనిపించింది. నిన్న బాష్వాయి గోళాలు వస్తే తీసి రివర్స్ మళ్ళీ పోలీసులకు వేయటం, పోలీసులు లాఠీలు కొట్టడం, ఇంకా కొంతమంది అయితే కొడతారు. వాళ్ళ స్టూడెంట్స్ కొడుతుంటే కొన్ని చోట్ల తిరుగుబాటు చేయలే. కొంతమంది విద్యార్థులు తిరుగుబాటు చేయకుండా కొట్టండి, అది కదా డెమోక్రసీ. మనం స్వతంత్ర ఉద్యమంలో కూడా అదే కదా నేర్చింది ఉన్నటువంటిది. ఆ స్పిరిట్ ని కనపరిచారు. ఇప్పుడు జన్జీ ఉద్యమంలో హింస లేకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణంలో తనకు తాను దెబ్బలు తింటూ సత్యాగ్రహం, మన స్వతంత్ర పోరాటం ఏ రకంగా బ్రిటిష్ వాడు దెబ్బలు కొడుతుంటే కూడా దెబ్బలు తిని స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కనిపించింది. వాళ్ళు ఎన్ని లాఠీలు కొట్టినా కొంతమంది ప్రశ్నించారు, కొంతమంది తిరుగుబాటు చేశారు, కొంతమంది మాత్రం దెబ్బలు తిన్నారండి. లిటరల్ గా కొట్టండి ఏ రకమైనటువంటి స్పిరిట్ చూపించినట్టు విజయ్ మళ్ళీ వస్తారు. కార్తిక్ గారు